కాండంపై బొట్టు పెట్టే పద్ధతి అనేది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం లోపల చాలా మంది రైతులు విరివిగా పాటించడం జరుగుతుంది. ఎక్కువగా ఈ ఈ ఈ పద్ధతిని మనకు వరంగల్, ఖమ్మము, ఆదిలాబాద్ జిల్లా లోపల రైతులు పాటించడం అనేది జరుగుతుంది. కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని అనేది ముఖ్యంగా రైతు సోదరులు 3 దశ లోపల చేసుకోవాలి. ఒకటి 30 రోజుల దశ లోపల, 55 రోజుల దశ లోపల, ఒకటి 65 రోజుల దశ లోపల. 30 రోజుల లోపల దశ లోపల చేసుకున్నట్లయితే మనం ఒక ఎంఎల్ మోనోక్రోటోఫాస్ అనేటటువంటి మందుకు ఒక 4 ఎంఎల్ నీటిని కలిపి చేసుకోవాలి. అదేవిధంగా 55 రోజుల లోపల దశ లోపల చేసుకున్నట్లయితే మనం 1 ఎంఎల్ ఇమిడాక్లోపిడ్కి 20 ఎంఎల్ నీటిని కలిపి చేసుకోవాలి. 65 రోజుల లోపల చేసుకున్నట్లయితే ఒక గ్రామ్ ఫ్లోనికమైడ్ అనేటటువంటి మందుకు 20 ఎంఎల్ నీటిని కలిపి చేసుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని చేసుకునేటప్పుడు లేత కాండాన్ని చూసుకొని ఆ యొక్క లేత కాండం యొక్క అడుగు భాగం మీద చిన్న బొట్టులాగా పెట్టడం అనేది పెట్టే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే లేత భాగంలో చేసుకోవడం వల్ల ఏం ఉపయోగం ఉంటుందంటే మనకు ఆ భాగం లోపల ఏమవుతుందంటే మనకు బాగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పెట్టేటటువంటి మందు కూడా మొక్క అనేది ఎక్కువగా శోషించుకొని మనం ఆ యొక్క మందును అప్లై చేసిన తర్వాత మనకు ఎటువంటి శత్రుపురుగు ఆశించినా కూడా అది రసం పీల్చడం వలన అక్కడనే చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని చేపట్టడం వల్ల మనకు 3 ముఖ్యమైన ఉపయోగాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పద్ధతి అనేది ఏంటంటే వాతావరణాన్ని కాలుష్యం చేయదు, అంతేకాకుండా మిత్ర పురుగులకు కూడా ఎటువంటి హాని ఉండదు. తర్వాత తక్కువ మందుతోటి మరియు తక్కువ నీటితోటి సమర్థవంతంగా మనం ఈ యొక్క రసం పీల్చే పురుగులను అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా ఈ కాండంపై బొట్టు పెట్టే పద్ధతిని అనేది పాటించి మిత్ర పురుగులను సంరక్షించుకొని పంట మీద ఎటువంటి అవశేషాలు లేకుండా తక్కువ ఖర్చుతోటి, తక్కువ నీటితోటి, తక్కువ రసాయనంతో అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది.